హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబ్బాయ్. ముందుగా మా ప్రేమైన అమ్మలందరికీ హ్యాపీ 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 మదర్స్ డే. సూపర్ యార్. గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం అని మా అమ్మ నాకు ఉండి పెట్టేది. ఇప్పుడు ఈ గోంగూర తిన్నాను కాబట్టి మా అమ్మ గుర్తుకొచ్చింది కాబట్టి ఒకటి ఇస్తాను. ఇది మా అమ్మ ఇచ్చిన హ్యాండే. చాలా సంవత్సరాలు మా అమ్మ నన్ను వంట చేసి పెంచింది. సో జాతిరత్నాలు, కుకింగ్ విత్ జాతిరత్నాల్లో నాకు ఫస్ట్ ఎపిసోడ్కే మంచి మంచి అప్లోజ్ వచ్చినటువంటి ఈ డిష్ అనమాట ఇది. సో గుంటూరు గోంగూర బిర్యానీ. సో నాకు బాగా ఫేవరెట్, బాగా ఇష్టమైనటువంటి బిర్యానీ. నాకే కాదు చాలామందికి ఇష్టమైన బిర్యానీ. సో అద్భుతమైనటువంటి మార్కులు కానీ స్కోర్ ఇచ్చినటువంటి ఇదనమాట. చాలా స్కోర్స్ ఇచ్చింది నాకు ఈ బిర్యానీ. అండ్ అలీ గారు కానీ శ్రీదేవి గారు కానీ అక్కడ కూర్చున్న జడ్జులందరూ చాలా చాలా బాగుంది అన్నారు. సో ఆ బిర్యానీ ఈరోజు మీకోసం చేసి చూపిస్తాను. అదేంటి అంటే ఎప్పటి నుంచో మీ అందరూ నన్ను ప్రతి వీడియోలో అడుగుతూనే ఉన్నారు, గుంటూరు గోంగూర బిర్యానీ రెసిపీ పెట్టండి, ఎలా చేస్తున్నారో చేసి చూపించండి అని. సో ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదంటే బికాజ్ ఆఫ్ మదర్స్ డే వస్తుంది కదా, ఆ రోజు స్పెషల్గా మా అమ్మగారికి ఇది చేసి పెడదాము అని చెప్పేసి నేను ఇన్ని రోజులు ఆపడం జరిగిందనమాట. సో ఈరోజు బ్యూటిఫుల్గా గోంగూర బిర్యానీ మా అమ్మగారికి చేసి పెడుతున్నా. సో మీ అందరు కూడా వీలుంటే, అంటే ఈ పాటికి ఆల్మోస్ట్ అందరూ అమ్మలతో సెలబ్రేషన్ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి మీరు కూడా వీలైతే మీ అమ్మగారికి కూడా ఏదన్నా ఒక రెసిపీ ఎలా చేసి పెట్టండి. సో ఏం చేసి పెట్టారు, ఏంటి, ఎలా చేశారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంటే వెళ్ళి గోంగూర తెచ్చుకోండి. గుడ్ మార్నింగ్. సో పొద్దునే గోంగూర గురించి వేట మొదలెట్టామన్నమాట. యాక్చువల్లీ పొద్దునే ఎవరు స్టోర్స్ తీయరు కాబట్టి బయట కూడా ఎక్కువ లేదు. ఎక్కడికి? సో మా ఖ్యాతికమ్మే నన్ను దగ్గరుండి పొద్దునే లేపి తీసుకుని వచ్చిందనమాట. సో గోంగూర వేట స్టార్ట్ అయింది. మణికొండలో ఎక్కడ తిరిగినా దొరకలేదు కానీ ఒక దగ్గర అయితే ఉంది అని అన్నారు. అక్కడికి వెళ్తున్నాము. మంచి గోంగూర బిర్యానీ తినాలంటే మంచి పులుపున్న గోంగూర మనకి దొరకాలి. ఆకు కూడా చాలా చాలా బాగుండాలి. సో వెళ్దామా? సో వెళ్ళి మంచి లేత ఆకు గోంగూర తీసుకొని వచ్చాను. లేత ఆకు చాలా బాగుంది. యాక్చువల్లీ గుంటూరు గోంగూర బిర్యానీ ఎందుకు పెట్టామంటే గోంగూర గుంటూరు జిల్లాలో చాలా ఫేమస్గా పడుతుంది, చాలా చాలా బాగుంటుంది. అక్కడ దొరికేటువంటి ఆకుతో పచ్చడి పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ గుంటూరు అంటే చాలా మటుకు ఫేమస్ అండి. మిర్చిలకు ఫేమస్, ఎర్రమిరపకాయలకు ఫేమస్ నిజంగా. అందుకే గుంటూరు గోంగూర బిర్యానీ దీనికి పేరు పెట్టడం జరిగిందనమాట. ఓకే, లేత గోంగూర తెచ్చుకొని దాని మీద చిన్న సాల్ట్ వేసేసి వాటర్లో బాగా వాష్ చేసి నేను పెట్టుకున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు, టమాటాలు. సో ముందుగా అయితే పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ గోంగూర ఈ 3 తీసుకున్నారు కదా, తీసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టేసుకోండి. ఫస్ట్ నూనె వేయండి. పచ్చిమిరపకాయలు చిన్న స్పైసీ ఉండేవి. సో చిన్న పచ్చిమిరపకాయలు అయితే కొంచెం తక్కువ వేసినా కూడా ఘాటు బాగుంటుంది, చాలా బాగుంటుంది రుచి కూడా. సో అందుకే పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు ఇరిచి వేయండి, లేకపోతే అవి టప్ అని పేగి మొహన పడతాయి. ఇరిచేసా పచ్చిమిరపకాయలు అండ్ పుదీనా. కొత్తిమీర. ఇప్పుడు ఫైనల్లీ మనం తెచ్చిపెట్టుకున్న గోంగూర. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాం, నూనె వేసాము, పచ్చిమిరపకాయలు వేసాము, పుదీనా వేసాము, కొత్తిమీర వేసాము. దాని తర్వాత మనకు ఇష్టమైన ఫేవరెట్ గోంగూర వేసాము. ఈ నూనెలో ఇవి బ్రహ్మాండంగా వేగాలి. కొంచెం వేగితే కాసేపు ఈ ఉడికితే టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎలా ఉడుకుతుందో.
కొంచెం చల్లారిస్తే ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ మార్కెట్లో ఇప్పుడు ఉల్లిపాయలు దొరుకుతున్నాయి కదండి, ఈ పైన మచ్చలు మచ్చలు వస్తున్నాయి. దయచేసి అవి తినకండి, తీసుకోకండి. ఎందుకు అంటే చాలా ప్రమాదం అని అటు డాక్టర్లు చెప్తున్నారు, సైంటిస్టులు చెప్తున్నారు. సో వీలైతే తెల్ల ఉల్లిపాయలు వస్తున్నాయి, కొంచెం అవి బాగానే ఉంటాయి, వైటిష్గా చాలా బాగుంటాయి. అవి ప్లాన్ చేసుకోండి. ఉల్లిపాయలు కోసాం కదా, ఆనంద బాష్పాలు. అమ్మా పొయ్యి వెలిగించేసుకొని ఇప్పుడు నూనె వేసి, నేను తెలుసు కదండి, నేను ఇంట్లో ఏ వంట చేసినా అందరికి చేస్తాను. సో వీలైతే ఒక గ్లాస్ ఎక్కువ పెడతాను, ఎందుకంటే ఆ టైంకి ఎవరు వస్తారో, ఎవరికైనా పంపే బుద్ధి అయితే పంపించడానికి ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే నేను ఎప్పుడూ వండుతాను. షాజీరా, దాచిన చెక్కలు, మరాఠీ మొగ్గ, కొంచెం లవంగాలు. అంటే ఇంట్లో పిల్లలు కూడా తింటున్నారు కాబట్టి ఎక్కువ స్పైసీ కాకుండా కొంచెం స్పైసీ వేసేసి, దాల్చిన చెక్క, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయ బిర్యానీ కాబట్టి ఉల్లిపాయ. సో ఇదేమో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇప్పుడు మీరు వేసేయాలి. నేను జార్లో నుంచి తీసుకుంటున్నాను, ఎందుకు అని అంటే ఇందులో మనం పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో నీళ్ళు పడుతుంది కాబట్టి. సో ప్లేట్ దొరకలేదు టైంకి, అందుకే దీని మీద బేసిన్ పెట్టేస్తాను. కానీ పొగలు వచ్చి చక్కగా లోపల అది కూడా ఉడికిపోద్ది. పొంగు వచ్చేసింది చూసారుగా, పొగలు వస్తున్నాయి. ఇప్పుడు మనం అందులో ఫైనల్లీ బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసేద్దాం. బియ్యం వేయట్లేదు ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కాబట్టి. సో నేను మాత్రం బిర్యానీ బియ్యం వేయట్లేదు, చిన్నపిల్లలు తింటారు కాబట్టి రెగ్యులర్ బియ్యం వేస్తున్నాను. అమ్మా ఇక నువ్వురా, నాది అయిపోయింది, ఒక్క 2 నిమిషాలు అయిపోయింది. గుమగుమలాడే బిర్యానీ, ఆహా ఇట్లానే ఉంది. ఉల్లిపాయ అలానే తినేసేయాలి. నేను అలా ఎల్లీలో వచ్చే లోపల సో బ్యూటిఫుల్ గోంగూర బిర్యానీ రెడీ. చూసారా, నేను అలా ఎల్లీలో వచ్చే లోపల ఆల్రెడీ మా అమ్మ వాళ్ళు
సుజాత అందరూ పెట్టేసుకుని తినేసారు ఆగకుండా. దొంగలు. సుజాత చూడండి ఏం తెలియనట్టు సైలెంట్గా పెట్టుకొని తినేస్తుంది. కనీసం ఏమండి మీరు అలా వెళ్ళి వచ్చే వాళ్ళు తింటున్నానండి అని కూడా చూడు, సైలెంట్గా ఆగకుండా ఏమనంటే ముసిముసి నవ్వులు నవ్వుతుంది. ఓకే తినాలా? చాలా బాగుంది. గోంగూర ఉల్లిపాయ బిర్యానీ సూపర్. అన్నీ మా అబ్బాయి నా కోసం చేశాడు. మా పెద్దబ్బాయి చిన్నబ్బాయి ఏంటో తెస్తున్నాడు. చాలా బాగుంది. మదర్స్ డే స్పెషల్గా మా అమ్మకి ఉల్లిపాయ బిర్యానీ చేసి కడుపు నిండా పెట్టాను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు నాకు ఎన్నో గోరు ముద్దలు తినిపించింది మా అమ్మ. ఈరోజు మా అమ్మకి నా చేతితో వండి పెట్టడం చాలా 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 హ్యాపీగా ఉంది. సో వన్స్ అగైన్ హ్యాపీ 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 మదర్స్ డే. మర్చిపోకుండా మీరు కూడా మీ అమ్మకి ఏం చేసి పెట్టారో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.